తన కోసం రాముడు ఇలాగ అడవికి వెళ్ళాల్సి వచ్చింది 14 సంవత్సరాలు, అది కూడా అని చెప్పి తెలిసేసరికి అది విని మూర్చిపోతాడు. శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన మహోన్నత వారసత్వం భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య. అందరికీ నమస్కారం. భరతుడి పేరు మనందరం విన్నాం. శకుంతలకి దుష్యంతుడికి పుట్టినవాడు భరతుడు. ఆ భరతుడు అనేవాడు మహారాజు. అతడి పేరు మీద భారతదేశం అనే పేరు వచ్చింది. అయితే రామాయణంలో ఇంకొక భరతుడు ఉన్నాడు. రాముడికి 3 తమ్ముళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఈ భరతుడు రామాయణంలో చాలా గొప్ప పాత్ర, చాలా గొప్ప వ్యక్తిత్వం. ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన పురాణాలలో స్నేహితుడు ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఇలా రకరకాల విషయాలన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. మన దైనందిన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలో మనకి పురాణాలు నేర్పించినట్టుగా వేరే ఏ పుస్తకం మనకు నేర్పించదు. భరతుడి కథ చాలా అద్భుతమైన కథ. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి సీతాదేవి స్వయంవరానికి వెళ్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ శివుడు విల్లు రాముడి చేతిలో విరిగిపోతుంది. సీతాదేవి రాముడిని వరిస్తుంది. అప్పుడు ఈ 4 అన్నదమ్ములకి అక్కడే పెళ్లి చేస్తారు. సీతాదేవితో పాటు ఆవిడ చెల్లెళ్ళని ఇచ్చి 4కి పెళ్లి చేస్తారు. పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత తమ్ముడు భరతుణ్ణి, శత్రుఘ్నుడిని ఇద్దరిని కూడా వాళ్ళ తల్లిగారి దేశమైన కైక యొక్క దేశమైన కేకయ దేశానికి పంపిస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉండి రమ్మని. అలాగే భరతుడు అక్కడికి వెళ్తాడు. చాలా రోజులు ఉంటాడు అక్కడ. ఆ సమయంలోనే రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా అయోధ్యలో ఉన్నారు. ఆ సమయంలోనే దశరథుడికి ఒక ఆలోచన కలుగుతుందన్నమాట. ఏంటంటే, తను పెద్దవాడు అవుతున్నాడు, రాముడు చాలా బాగా ఎదిగాడు, చాలా మంచివాడు అయ్యాడు, పౌరులందరికీ కూడా రాముడు అంటే చాలా గౌరవం, ఇష్టం. అందువల్ల రాముడిని రాజు కింద చేద్దాము, పట్టాభిషేకం చేద్దామని చెప్పి ఆలోచన చేస్తాడు. తన సభాసదులందరితో చెప్పాడు, తన గురువుతో చెప్పాడు, అందరితో చెప్పాడు, ప్రజలతో చెప్పాడు. అందరు కూడా ఒప్పుకున్నారు. శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తామని దశరథుడు ప్రకటించాడు. అయితే కైకేయికి ఈ విషయం నచ్చలేదు. కైకేయి యొక్క చెలికెత్తె మందర వచ్చి ఆవిడ మనసు చెడగొట్టింది అని ఒక కథ. ఏది ఏమైనా కైకేయి వెళ్ళి దశరథుడిని రాముడికి పట్టాభిషేకం ఆపేయాలి, భరతుడికి చేయాలి, రాముడిని 14 ఏళ్ళు వనవాసానికి పంపించాలని అడుగుతుంది. అది దశరథుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ మాట విని ఆయన స్పృహ తప్పిపోతాడు. అయినా సరే ఏమీ చేయలేక తను ఎప్పుడో ఇచ్చిన వరం ఆ మాటకు కట్టుబడి ఊరుకుంటాడు. దాంతో రాముడు అడవికి వెళ్తాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి అడవికి వెళ్తారు. అది మనకు తెలిసిన కథే. అది మళ్ళీ ప్రత్యేకంగా మనం వేరే చోట చెప్పుకుందాం. రాముడికి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన ఏమీ చెల్లించలేదు. అంతకుముందు నీకు పట్టాభిషేకం చేస్తామని చెప్పినప్పుడు అతను ఎలాగ ప్రసన్నంగా ఉన్నాడు. లేదు, నువ్వు పట్టాభిషేకం లేదు, నువ్వు అడవికి వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా అంతే ప్రసన్నంగా ఉన్నట్ట. అది రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన లక్షణం. అయితే ఈ రాముడు ఒక విషయం ఆలోచించాడు. ఏమిటంటే, తన తండ్రి తాను ఇచ్చిన మాటను తప్పకూడదు. అది చాలా ముఖ్యం. తాను పట్టాభిషేకం చేసుకోవడం కంటే కూడా తన తండ్రి మాటను నిలబెట్టడం, తర్వాత తన తండ్రి తనకు ఆజ్ఞ ఇచ్చినట్టే లెక్క, తన అడవికి వెళ్ళమని చెప్పినట్టే లెక్క. కాబట్టి ఆ మాటను పాలించాలి. పితృవాక్య పరిపాలన అది కూడా చేయాలి. అందుకోసం అని చెప్పి రాముడు అడవికి బయలుదేరతాడు. అయితే రాముడు అడవికి బయలుదేరినప్పుడు సీతాదేవి అతడితో పాటు ఆవిడ కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా భర్తతోనే ఉండాలి అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. అయితే లక్ష్మణుడు రాముడిని వదిలిపెట్టి ఉండలేడు. ఎలాగైతే శత్రుఘ్నుడు భరతుడిని వదిలిపెట్టి ఉండడో, అలాగే లక్ష్మణుడు కూడా రాముడిని వదిలిపెట్టి ఉండడు. లక్ష్మణుడు కూడా చెప్తాడు, నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి లక్ష్మణుడు కూడా బయలుదేరతాడు. ఎప్పుడైతే రాముడు ఇలా బయలుదేరి అడవికి వెళ్ళాడో, ఆ దుఃఖం భరించలేక దశరథుడు ప్రాణాలు విడుస్తాడు. భరతుడు కేకయ దేశంలో ఉన్నాడు. అతనికి నిజానికి ఈ విషయాలు ఏమీ తెలియదు. నిజానికి రాముడిని అలా అడగడంలో అతని ప్రమేయం ఏం లేదు. పాపం భరతుడికి రాముడు అంటే చాలా ప్రేమ. రాముడు రాజు అయితే కనుక భరతుడు చాలా సంతోషించుండేవాడు, దానిలో అనుమానమే లేదు. తండ్రి చనిపోయినట్టు కూడా భరతుడికి తెలియదు. అయితే వశిష్ఠుడు రమ్మని కబురు పెడతాడు. పెడితే ఎప్పుడైతే కబురు విన్నాడో, భరతుడు శత్రుఘ్నుడితో కలిసి తన తాతగారైన కేకయ్య మహారాజు ఇచ్చిన రకరకాల కానుకలన్నీ తీసుకుని తిరిగి వస్తాడు. అవన్నీ తీసుకువెళ్ళి కైకేయికి ఇచ్చి ఆవిడని అడుగుతాడు, ఏమిటి నగరం అంతా చాలా నీరసంగా ఉంది, కళాకాంతులు లేకుండా ఉంది, అంతా ఇదిగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉంది, ఏమైందని అడుగుతాడు.
అలా అడిగితే తల్లి చెప్తుందనమాట, ఇలా ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, నువ్వు ఇప్పుడు పట్టాభిషేకం చేసుకోవాలి అని చెప్తుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో భరతుడు మూర్చిపోతాడు. అది భరించలేడనమాట ఆ మాట. తన కోసం రాముడు ఇలాగ అడవికి వెళ్ళాల్సి వచ్చింది 14 సంవత్సరాలు, అది కూడా అని చెప్పి తెలిసేసరికి అది విని మూర్చిపోతాడు. లేచి తల్లితో అంటాడనమాట, ఓ రాక్షసి, నువ్వు ఎట్లా చేసావు ఈ పని? రాముడిని నేను ఎంత ప్రేమిస్తానో నీకు తెలీదా? రాముడే కదా రాజు కావాల్సిన వాడు. అలాంటి వరాలు కోరడానికి అసలు నీకు నోరేలా వచ్చింది? నా అన్న రాముడు, సీత వీళ్ళందరూ నారబట్టలు కట్టుకొని అడవిలో నానా కష్టాలు పడుతూ ఉంటే నేను ఇక్కడ పట్టాభిషేకం చేసుకుని నేను రాజుని కూర్చోమంటావా? నేను అసలు ఎలా చేయగలను నా పని అని చెప్పి అడుగుతాడు. రాముడి తల్లి దగ్గరికి వెళ్తాడు, కౌశల్య దగ్గరికి వెళ్తాడు. అలాగే లక్ష్మణుడి తల్లి సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చాలా ఏడుస్తాడు వాళ్ళ దగ్గర. అమ్మ, నాకు తెలియకుండా జరిగింది, తప్పైపోయిందని క్షమించమని అడుగుతాడు. తండ్రి దహన సంస్కారాలు అయిన తర్వాత వశిష్ఠుడు చెప్తాడు, నాయనా నీకు పట్టాభిషేకం చేయాలి, నువ్వు రాజు అవ్వాలి, రాజు లేకుండా దేశం ఉండకూడదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు భరతుడు చెప్తాడు, స్వామి నేను ఈ మాటలు వినలేను, నేను కూడా అడవికి వెళ్ళి రాముడిని బతిమాలి తీసుకొస్తాను, రాముడికే పట్టాభిషేకం చేద్దాం అని చెప్పి భరతుడు బయలుదేరతాడు. ఎప్పుడైతే భరతుడు బయలుదేరాడో అతనితో పాటు శత్రుఘ్నుడు, తర్వాత వాళ్ళ తల్లులు ముగ్గురు బయలుదేరతారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా బయలుదేరతారు. వాళ్ళందరూ కలిసి కొంత సైన్యాన్ని అంతా తీసుకుని అడవికి వెళ్తారు. సైన్యంతో భరతుడు వస్తూ ఉంటే లక్ష్మణుడు చూస్తాడనమాట. చూసి లక్ష్మణుడు చెప్తాడు, ఇగో ఈ భరతుడు సైన్యంతో వస్తున్నాడు మన మీద దాడి చేయడానికి, మనల్ని ఇక్కడ అడవిలో ఉండడం కూడా అతనికి ఇష్టం లేదు, నేను ఈసారి ఈ భరతుడిని వదిలిపెట్టను, ఇప్పటికే చాలా నష్టం జరిగింది అతని వల్ల, భరతుడిని ఈసారి చంపేస్తానని చెప్పి లక్ష్మణుడు చెప్తాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు ఈ మాట అంటాడో రాముడు చెప్తాడనమాట, తప్పునైనా లక్ష్మణ, అలా కాదు, భరతుడు అలాంటి వాడు కాదు, భరతుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, భరతుడు నన్ను కలవడం కోసం వస్తున్నాడు, కలిసి బహుశా నన్ను రాజ్యానికి రమ్మండం కోసం వస్తున్నాడు, అందుకని చెప్పి నువ్వు అలా అనకు అని చెప్పి చెప్తాడు. ఎప్పుడైతే రాముడు ఇలా అన్నాడో లక్ష్మణుడు సిగ్గుపడతాడనమాట. ఎందుకంటే రాముడికున్న విశాల హృదయాన్ని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు. భరతుడు అదేవిధంగా సైన్యాన్ని దూరంగా నిలబెట్టి శత్రుఘ్నుడితోటి తల్లులతోటి కలిసి రాముడి దగ్గరికి వచ్చి రాముడికి నమస్కారం చేస్తాడు. చేసి అడుగుతాడనమాట, రామ, నువ్వు లేకపోతే అయోధ్య ఏమీ లేదు, శూన్యంగా ఉంది, నువ్వు రావాల్సిందే అని చెప్పి అడుగుతాడు. అయోధ్యలో జరిగిన విషయాలన్నీ చెప్తాడు. తండ్రి మరణాన్ని విని రాముడు చాలా బాధపడతాడు. అయితే భరతుడు చెప్తాడు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి పట్టాభిషేకం చేసుకోవాలి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు రాముడు చెప్తాడు, ఏమనంటే, నేను మాట ఇచ్చాను, తండ్రి మాట నేను చవదాటను, తర్వాత నేను కూడా మాట ఇచ్చాను, నేను అడవికి వెళ్తాను అన్నాను, అందుకని నేను అడవి నుంచి నేను రాను. అప్పుడు అందరి సమక్షంలో భరతుడు చెప్తాడనమాట, ఏంటంటే, నా తల్లికి ఇచ్చిన మాట వల్ల ఇదంతా జరిగింది, ఇది నాకైతే ఇదేమి ఇష్టం లేదు, నువ్వు గనక ఇప్పుడు అయోధ్యకి రానంటే నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తాను, నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పి చెప్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు, ఏమిటి భరత, ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నావు, తప్పు కదా, ఇప్పుడు నాలాంటి వాడే గనక తన తండ్రి మాట వినలేదు అని చెప్పి తెలిస్తే దేశ ప్రజలందరూ ఏం చేస్తారు? కాబట్టి నువ్వు అలా చేయకూడదు, నువ్వు కూడా నా వంశానికి చెందినవాడివే కదా, అదే తండ్రికి పుట్టినవాడివి, కాబట్టి నువ్వు వెళ్ళి అయోధ్యలో వాసులందరూ ఎలా ఉన్నారో వాళ్ళ బాగోగులు, వాళ్ళ సంక్షేమం చూడు, నువ్వు 14 ఏళ్ళు పూర్తవగానే నేను వస్తాను, అప్పుడు చూసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళి పరిపాలించు, తప్పేం లేదు దానిలో అని చెప్పి చెప్తాడు. అయితే ఇప్పుడు భరతుడు అడుగుతాడు, నీ పాదుకలు నాకు ఇవ్వు, నేను వాటిని తీసుకువెళ్తాను, వాటికే పట్టాభిషేకం చేసి నేను పరిపాలన చేస్తాను, నువ్వే రాజువి అని చెప్పి భరతుడు చెప్తాడనమాట. ఆ విధంగా రాముడి పాదుకలు తీసుకెళ్ళి వాటికి పట్టాభిషేకం చేసి పరిపాలన చేస్తాడు. తను కూడా నారచీరలు కట్టుకుంటాడు, నేల మీద పడుకుంటాడు. 14 ఏళ్ళు రాముడు తిరిగి వచ్చే వరకు అదే విధంగా ఉంటాడు. ఈ విధంగా భరతుడు చాలా ఆదర్శవంతుడైన తమ్ముడు అనమాట. ఆ తర్వాత రామాయణంలో ఏం జరుగుతుందో మనకి తెలుసు. రాముడు రావణుణ్ణి వధిస్తాడు, సీతాదేవిని తీసుకొస్తాడు. మళ్ళీ తిరిగి అయోధ్యకు వస్తున్నప్పుడు ముందుగా హనుమంతుడిని పంపిస్తాడు. పంపించి నువ్వు భరతుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆ భరతుడి మనసులో రాజ్యం మీద ఏమైనా కోరిక కలిగిందేమో చూడు, నువ్వు అతనికి కొంచెమైనా సరే రాజ్యం మీద కోరిక కలిగినట్టు నీకు కనిపిస్తే నువ్వు వెంటనే తిరిగి వచ్చేసి నేను వేరే చోట ఉంటాను, అయోధ్యకు వెళ్ళను అని చెప్పి రాముడు చెప్తాడనమాట. హనుమంతుడు అదేవిధంగా వెళ్ళి చూస్తే పాపం నిజంగానే భరతుడు రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అదేవిధంగా పాదుకల్ని
సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. హనుమంతుడిని చూసి చాలా ఇదిగా అడుగుతాడనమాట, ఎప్పుడు వస్తున్నాడు రాముడు, ఏమిటి అని చెప్పి అన్ని వివరాలు అడుగుతాడు. ఇదంతా చూసి హనుమంతుడు అక్కడే ఉండిపోతాడు. రాముడు తిరిగి వెళ్ళి చూసేసరికి నిజంగానే భరతుడు చాలా దిగులు పెట్టుకొని రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా భరతుడు ఆదర్శప్రాయుడైన తమ్ముడు. భరతుడి గురించి ఒక సామెత ఉంది, భరతో మహాత్మా అని. భరతుడు మహాత్ముడు అనే సామెత ఉంది. భరతుడు లాంటి తమ్ముడు కావాలి, లక్ష్మణుడు లాంటి తమ్ముడు కావాలి. రామాయణంలోనే శ్రీరాముడు ఒకసారి మాట్లాడుతూ అంటాడనమాట, ఏంటంటే స్నేహితుడు పోతే ఇంకో స్నేహితుడు దొరుకుతాడు, భార్య పోతే ఇంకొక భార్య దొరుకుతుంది, కానీ తోడబుట్టినవాడు తమ్ముడు కనుక పోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి లక్ష్మణుడి గురించి అంటాడు. అదే విధమైన మాట భరతుడికి కూడా వర్తిస్తుంది. భరత శత్రుఘ్నులు కూడా తోబుట్టువులు కనుక లేకపోతే మనకు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, మళ్ళీ రారు కదా. అది ఒక రాముడు చెప్పిన ఒక అందమైన విషయం అన్నమాట. భరతుడు రాజ్యం మీద ఏమాత్రం కాంక్ష లేకుండా రాజ్యాధికారానికి తన అన్న మాత్రమే సరైన వాడు అని చెప్పి నమ్మినవాడు. నిజంగా అతనికున్న త్యాగం చాలా గొప్పది. రాముడి మీద అతడికున్న ప్రేమ, తర్వాత రాముడు చెప్పిన మాటను వినడంలో అతను చూపించిన శ్రద్ధ కనుక చూస్తే, ఒక తమ్ముడు తన అన్నతో ఎలా ఉండాలి, ఒక అన్న తన తమ్ముడితో ఎలా ఉండాలి మనకు అర్థమవుతుంది ఈ కథలో నుంచి. ఈ అద్భుతమైన పురాణ కథలు మనం చదువుతూ ఉన్నాము. మన మహోన్నత వారసత్వం పుస్తకం నుంచి మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.